కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణను విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. 6 రోజుల పాటు విచారణ చేసేందుకు కోర్టు అంగీకరించింది. రేపటి నుంచి జూన్ 6వ తేదీ వరకు రేవణను పోలీసులు విచారించబోతున్నారు. అయితే తన లాయర్ను కలిసేందుకు రేవణకు కోర్టు అనుమతిచ్చింది. సెక్స్ స్కాండల్ బయటకు రావడంతో ప్రజ్వల్ రేవణ విదేశాలకు పారిపోయారు. నెల రోజుల పాటు విదేశాల్లోనే ఉన్న ప్రజ్వల్ తాత దేవేగౌడ ఆగ్రహం వ్యక్తం చేయడంతో భారత్కు తిరిగొచ్చారు. ఇక ప్రజ్వల్ వస్తాడన్న సమాచారం మేరకు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విమానాశ్రయంలో ఉన్న సిట్ అధికారులు ఫ్లైట్ దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు కోర్టు కస్టడీకి అనుమతినిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రజ్వల్ రేవణ్ను కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. మరి ఎప్పటి నుంచి విచారణ ప్రారంభించబోతున్నారు? ఎక్స్ట్రా అనుమతులు ఏమైనా కోర్టు ఇచ్చిందా ప్రజ్వల్ రేవణ్కి సంబంధించి? బెంగళూరు సివిల్ కోర్టు ప్రజ్వల్ రేవణ్ను ప్రవేశపెట్టడం జరిగింది. 4:30 గంటలకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఏదైతే వారం రోజుల పాటు అంటే జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ రేవణ్ను జ్యుడిషియల్ ఏదైతే పోలీసు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ముఖ్యంగా లైంగిక దాడికి సంబంధించినటువంటి కేసులో పోలీసుల విచారణకు ఆయన పోలీస్ కస్టడీకి ఆదేశించడం జరిగింది. అంతకుముందు కోర్టులో ప్రవేశపెట్టాక ముందు ఏదైతే శివాజీనగర్ లోనే ఒక హాస్పిటల్లో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకున్నాడు. అంటే పోలీసులు నివేదిక రావడంతో అతన్ని కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టులో ఆ రెండు వైపులా వాదన న్యాయమూర్తి 6 రోజులు జూన్ 6వ తేదీ వరకు ఆయన కస్టడీకి అనుమతించడం జరిగింది. ముఖ్యంగా 5 రోజులు పోలీస్ కస్టడీ కోర్టు శిక్ష అధికారులు మెమో దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రజ్వల్ రేవణ తరఫున కూడా లాయర్లు తమ వాదనలు నియమించారు. ఒకరోజు కస్టడీకి సరిపోతుందని కూడా ప్రజ్వల్ రేవణ తరఫున న్యాయవాదులు వాదించారు. వీటి రెండు వైపులా వాదన న్యాయమూర్తి జూన్ 6వ తేదీ వరకు ప్రజ్వల్ రేవణను పోలీస్ కస్టడీకి అనుమతించారు. ముఖ్యంగా లైంగిక దాడికి సంబంధించి మహిళలు ఏ విధంగా పరిచయము, అసలు వీడియో చేసినటువంటి అవసరం ఉంది, వారిని బెదిరించి భయభ్రాంతికి గురి చేసినటువంటి అవసరం ఉంది, వాళ్ళతో ఏ విధంగా ప్రజలకు పరిచయము, తెలిసిన వ్యక్తుల వల్ల ముఖ్యంగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం దాని మీద సీరియస్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వీటన్నిటిపైన సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ నుంచి సమాధానం కొట్టే అవకాశం ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.